హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. కర్నూలు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,71,954 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయనకు బదులుగా బివి రామయ్యను సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం. కర్నూలు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఒకప్పుడు ఇది రాష్ట్ర రాజధానిగా ప్రతిష్టాత్మక హోదాను కలిగి ఉంది. తెలుగు రాజకీయానికి నాయకత్వం చూపిన నేల, రాజకీయానికి సిసలైన అర్థాన్ని పరిచయం చేసిన నేల, ఉద్దండులైన అనేక మందిని నాయకులుగా మార్చిన నేల. అదే సీమ ముఖద్వారం కర్నూలు. ఇక్కడి రాజకీయం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బిటి నాయుడు, పీఆర్పీ అభ్యర్థి డాక్టర్ దాండియా కాజాపీరా, ఇండిపెండెంట్ అభ్యర్థి వివి రమణ, బీఎస్పీ అభ్యర్థి గడ్డం రామకృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజు, ఎల్ఎస్పీ అభ్యర్థి జల్లి వెంకటేష్, బీజేపీ అభ్యర్థి కేఏ రవి సుబ్రహ్మణ్యం, పీపీఐ అభ్యర్థి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు బి నాగజయచంద్రరెడ్డి మరియు దేవి రామలింగప్పలపై పోటీ చేసి 74,079 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి బిటి నాయుడు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిలపై పోటీ చేసి 44,131 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్, టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ అలీ ఖాన్లపై పోటీ చేసి 1,48,889 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బివై రామయ్య, టీడీపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, కాంగ్రెస్ అభ్యర్థి పీజీ రాంపుల్లయ్య యాదవ్ మరియు జేబీఎన్పీ అభ్యర్థి సుంకర శ్రీధర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.